హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ప్రమిళ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను పల్లీ పకోడీ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక కప్పు నిండా పల్లీలు వేసుకోండి. హాఫ్ కప్పు వరకు శనగపిండి, పావు కప్పు వరకు బియ్యం పిండి, కొంచెం పసుపు, కారము, ధనియాల పొడి, కావాలంటే గరం మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. కావాలంటే ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా పిండుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోండి. ఇలా పొడి పొడిగా ఉండాలి పిండి కలిపేటప్పుడు. మరి మనం పకోడీ కలుపుకుంటాం కదా, మామూలు ఆనియన్ పకోడీ అలా కాకుండా ఇట్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇదంతా కూడా ఇలా విడివిడిగా వేసుకోవాలి. మరి ముద్దలు ముద్దలుగా పడిపోకుండా జస్ట్ ఇట్లా పలుకు విడివిడిగా పడేటట్లు వేసుకోవాలి. ఇలా అయితే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట లోపల ఉన్న పల్లీలు కూడా. ఇలా చక్కగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి ఆయిల్ ఏమి అంతగా పేర్చట్లేదండి. చూడండి, నేను ఆయిల్ అంత వేసాను అంతే ఉంది. లాస్ట్లో కూడా చూపిస్తాను మీకు కావాలంటే. ఆయిల్ ఏం పేర్చట్లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. మిగతా పిండిని కూడా ఇలానే వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ పకోడీలో వేసేసుకోండి. పకోడీ తినేటప్పుడు ఈ కరివేపాకు కూడా మధ్య మధ్యన కొంచెం తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, చేతికి కొంచెం కూడా ఆయిల్ పీల్చుకోవట్లేదు. చాలా బాగా వచ్చాయి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.